చాలా బాగుంది భయ్య. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది భయ్య. చాలా బాగుంది. చాలా కొత్తగా చూపించారు. హాలీవుడ్ లెవెల్లో చూపించారు. అసలు మొత్తం అంతా హాలీవుడ్ లెవెల్లో టేకింగ్ ఉంది. అసలు సైన్స్ ఫిక్షన్ భయ్య. మిగతా సైన్స్ ఫిక్షన్ చాలా బాగా చూపించాడు. అసలు ప్రతి ఒక్క క్యారెక్టర్ ని చాలా బాగా చూపించాడు. ప్రభాస్ అంటే సీన్ చాలా బాగుంది. మొత్తం అంతా చాలా బాగుంది. హాలీవుడ్ లెవెల్ భయ్య. అసలు ఇప్పటి వరకు ఎవరు తీయలేదు. అసలు టాలీవుడ్ లెవెల్ ఎవరు తీరు, ఇంక తీరు కూడా. కలెక్షన్స్ కూడా నాకు తెలిసి RRR ని పక్కా బీట్ చేస్తుంది. సారీ, రాజమౌళి మించి అని చెప్పలేను కానీ రాజమౌళితో పాటు ఈక్వల్ గా అయితే తీసాడు భయ్య. యా, చాలా బాగుంది. యా, దీపికా పడుకునే క్యారెక్టర్ కూడా చాలా వెయిటేజ్ ఉన్న రోల్ భయ్య. అది మాత్రం చాలా బాగుంది. ప్రభాస్ రోల్ కూడా చాలా బాగుంది. ఇప్పుడే సెకండ్ హాఫ్ కోసం బాగా వెయిట్ చేస్తున్నాం. మెయిన్ కథ అంతా సెకండ్ హాఫ్ లో దాచిపెట్టినట్టున్నారు. సో ఈగర్లీ వెయిటింగ్. కామెడీ కూడా చాలా బాగా. ప్రభాస్ ని ఎలా అయితే చూడాలనుకున్నా అలా చూపించాడు భయ్య. ఫుల్ సాటిస్ఫైడ్. ఫస్ట్ హాఫ్ ఇంట్రొడక్షన్ కి మాత్రమే టైం తీసుకున్న డైరెక్టర్. సెకండ్ హాఫ్ లో బాగుంటుంది స్టోరీ. ఇంట్రొడక్షన్ బాగుంది. కాంప్లెక్స్ గురించి, శంబాల గురించి, కాశీ గురించి బాగా చూపించారు ఫస్ట్ హాఫ్ లో. ప్రభాస్ ఎంట్రీ బాగుంది. ఇంకా సెకండ్ హాఫ్ లో ఉంటాయి అమితాబ్ బచ్చన్, ప్రభాస్ మధ్యలో. ఓన్లీ ఎంట్రెన్స్ కే పోయింది. అన్ని ఎంట్రెన్స్ విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ ఎంట్రెన్స్ కి, విజయ్, దీపిక అన్ని బాగున్నాయి. ప్రభాస్ ఈస్ లైక్ మిర్చి సినిమాలో ప్రభాస్ లా ఉన్నాడు. కామెడీ బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది. సెకండ్ హాఫ్ చూడాలి.